మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సార్ నెక్స్ట్ ఆత్మకూరు సర్కిల్. ఆత్మకూరులో మీకు బాగా గుర్తుండిపోయింది చాలా. ఆత్మకూరు సర్కిల్ నేను చాలా 4 సంవత్సరాలు చేసినాను. 2014 నుంచి 2018 వరకు చేసినాను. అప్పుడు నేను రాజశేఖర్ బాబు సార్ ఫస్ట్ ఎస్పీ గారు ఆత్మకూరులో, తర్వాత వచ్చేసి అశోక్ కుమార్ సార్, మీకు జీవీజీ అశోక్ కుమార్ సారు ఏలూరు ఉన్నారు. మాకు మల్లికార్జున వర్మ సార్ డిఎస్పీ గారు. మల్లికార్జున వర్మ అని పీటీసీలో రిటైర్డ్ అయినాడు సార్. అక్కడ ఒక అంతే నేను ఒక 30 years ఎక్స్పీరియన్స్ అయినా కూడా అటువంటి కేసు చూడలేదు ఇక్కడ కూడా. ఇట్లా ఒక వన్ ఫైన్ డే, అది 25/5/2016 మే 20వ తారీఖు ఇట్లా సాయంత్రం ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఆత్మకూరు సర్కిల్ ఆఫీస్ అనంతపూర్లోనే ఉంటుంది, ఇట్లా డబుల్ మర్డర్ జరిగింది అని. పోయి చూసినాం. పోయి చూస్తే అస్సలు ఎప్పుడు కానీ నా తర్వాత చాలామంది అడిషనల్ ఎస్పీ గారు వచ్చినారు, ఎస్పీ గారు వచ్చినారు, అందరూ కూడా ఆశ్చర్యానికి కూడా ఉన్నారు. ఎందుకు అసలు ఆ మర్డర్ ఆ విధంగా చంపాలంటే కత్తితో పొడుస్తారు జనరల్గా, లేకపోతే ఉరేస్తారు, గొంతు బిగిస్తారు, రాయితో కొడతారు, ఏదో విధంగా కాలుస్తారు, ఏదైనా ఉంటుంది, వేటకలు నరుకుతారు. కానీ ఒక డిఫరెంట్గా అన్ని తాళ్ళు కట్టేసినారు, నోట్లో నిమ్మకాయ అట్లా బయటకు వస్తూ ఉంది. ఏమి విషయం అనేది ఎవరికి అర్థం కాలే. అసలు ఎటువంటి క్లూస్ లేవు, అంతే డెడ్ బాడీలు ఉన్నాయి అంతే. అక్కడ పోయిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కేసు నమోదు చేసి ప్రాసెస్ అంతా అయిపోయింది. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా సరే, వాళ్ళు అది మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్లో అంటే ఖచ్చితంగా ఇద్దరిని చంపినారంటే కొంతమంది అయితే పోయి వచ్చిండాల. ఫస్ట్ రోజు ఎవరు రాలే, క్లూ రాలే, 2 రోజులు రాలే క్లూ. తర్వాత 3వ రోజు మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిపించేసినాం, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా. ఖచ్చితంగా ఆ ఇంట్లోకి పోవడం రావడం అయితే జరగాలి కదా అనే దాంతో అప్పుడు మనకు ఒక క్లూ ఏమొచ్చిందంటే, ఒక అతను కట్టె పట్టుకొని నడుచుకుంటూ అతను వచ్చినాడు, మళ్ళీ పోయేది చాలా స్పీడ్గా పోయినారు, అతను ఎమ్మడితో ఒకడు పోయినారు, పోయేటప్పుడు ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకుపోయినాడు అని మనకు క్లూ వచ్చింది. ఏ రూట్లో పోయినాడు ఏమైనా. సరే ఎక్కడ వరకు సీసీ కెమెరా కూడా లేవు. అప్పుడు సీసీ కెమెరాలు లేవు అప్పట్లో, 2016 అంటే లేవు. సరే అని చెప్పేసి ఎక్కడ పోయినాడు అని అట్లా ఫలాని ఇట్లా కళ్యాణదుర్గం రోడ్డు వైపు పోయినాడు అని చెప్పాను. సరే కళ్యాణదుర్గం కొంత దూరం పోయినా చుట్టుపక్కల ఈ ప్రాంతం అక్కడ కూడా మళ్ళీ విచారించినాం, ఇక్కడ వరకు వచ్చినారు అని అక్కడ చెప్పి బస్సు ఎక్కినాడని చెప్పినారు. సరే అని చెప్తే వీళ్ళు కొంతమంది అతన్ని వెంటబడినారు. ఇది ఏదో నేరం చూసిన వాళ్ళు వెంటబడి అతనితో గొడవ కూడా పడినారు అక్కడ. కానీ ఎవరు కూడా పోలీసులకు చెప్పలే ఆ విషయం. తర్వాత మేము పట్టుకున్న తర్వాత అంత వాళ్ళు ఇట్లా వచ్చింది అని చెప్తారు. సరే అని చెప్తే మళ్ళీ 4-5 రోజులకు ఇక్కడ ప్లాన్ దగ్గర మేము గొడవ పడినాం సార్, వాడు మంత్రాలు చేస్తాడని భయపడి మమ్మల్ని అందరినీ బెదిరిస్తే మేము కూడా భయపడి వాడు అట్లా వెళ్ళిపోయినారు, మేము పారిపోయినాం అని. సరే ఆ స్థలంలో అంతా వెతికితే ఆ గొడవలో ఒక ఆధార్ కార్డు దొరుకుతుంది మనకు. ఆధార్ కార్డు అంటే రిపీట్గా వెరిఫై చేసుకుంటే ఆధార్ కార్డు దొరికితే, ఆధార్ కార్డు చూస్తే దాని మీద మల్లయ్య మేఘాయపాలెం అని ఉంటుంది. మల్లయ్య మేఘాయపాలెం. అప్పుడు అక్కడికి పోతాం, మల్లయ్య మేఘాయపాలెం పోతే అక్కడ ఏంది ఆ పోలీస్ స్టేషన్, అది వైఎస్ హొసకోట అని మన పావుగడ దగ్గర ఉంటుంది పోలీస్ స్టేషన్. అక్కడ విచారణ చేస్తే వీడు ఒక క్రిమినల్, ఈ విధంగా నేరాలు చేస్తుంటాడు అనేది మనకు ఐడియా వచ్చింది. వీడు ఇంపార్టెంట్ అనుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ ఊర్లో వేరి తర్వాత ఇంకా సెల్ ఫోన్ తీసుకోవడము, వాడిని పట్టుకొస్తే వానితో పాటు శివప్రకాష్ ఇద్దరిని పట్టుకొస్తే వాళ్ళ నేరం అంగీకరించడము. వీళ్ళిద్దరూ సతీష్ బసవరాజు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, చనిపోయిన వ్యక్తులు. వాళ్ళు మేఘాయపాలెంకు ఈ లేబర్ వర్క్కు పోయింటారు. అక్కడ వీళ్ళకి పరిచయం అవుతాడు. వీళ్ళకి కొంచెం డబ్బు అవసరం ఉండేది, వాడు గ్రహించి నా దగ్గర కొంత మంత్రవిద్య ఉంది, ఏదైనా పూజ చేస్తే డబల్ అవుతుంది, మీరు ఎంత డబ్బులు తెస్తే అంత డబల్ ఇస్తామంటాడు. ఎవరు? చనిపోయిన వ్యక్తులు. మరి మీరు ఎప్పుడు చెప్తే నేను ఆ రోజు పూజకు రెడీ ఉంటానని చెప్తారు. సరే అని వాళ్ళంతా డబ్బులంతా ప్రూవ్ చేసుకున్నాక చెప్తారు ఇట్లా డబ్బులు రెడీ అయినాయని. సరేలే మీ ఊరికి వచ్చి నేను చేస్తాను అంటే మేఘాయపాలెంకి పోయి కారులో ఎక్కించుకొని వస్తారు వాళ్ళిద్దరిని. ఎక్కించుకొచ్చిన తర్వాత ఒక ఆత్మకూరులో ఇంట్లో చూసి కింద ఒకరిని అప్స్టైర్ ఉంటుంది, పైన ఒకరిని కూర్చోబెట్టి పూజకు కావాలంటే కొత్త దుస్తులు ఉండాలా, ఈ విధంగా ఐరన్ రాడ్స్ ఉండాలా, తాళ్ళు ఉండాలా. ఎందుకు అంటే మిమ్మల్ని అంతా మేము కట్టేస్తాము, ఎందుకంటే కదిలితే అది మంత్రం పనిచేయదు అంటాడు. మీరు కన్నా మూమెంట్ ఇస్తే పనిచేయదు, కాబట్టి మీరు కదలకుండా ఉండాలి. ఆ మంత్రాలు పనిచేసినప్పుడు ఎగురుతారు, అట్లా చేస్తారు, కాబట్టి మీరు ఎగరకుండా ఉండాలంటేనే ఆ విధంగా టైట్గా కట్టేస్తారు అన్నమాట. కట్టేసి
సౌండ్ మీరు నోట్లో నుంచి కూడా సౌండ్ రాకూడదు, సౌండ్ రాకుండా ఉండాలంటే నిమ్మకాయలు ఉండాలని నోట్లో 2 నిమ్మకాయలు పెడతారు. పెట్టి ఈ సౌండ్ వచ్చేప్పుడు నిమ్మకాయలు బయటకు వస్తాయని చెప్పేసి మళ్ళీ మూతికి టవల్ కడతారు. టవల్ నిమ్మకాయలు నోట్లో పెట్టి టవల్ కడతారు. టవల్ కట్టి మొత్తం టైట్ చేసి అంత అయినాక వాడు అరసలేడు కదలలేడు. ఆ విధంగా టైట్ చేసినాక తాడుతో బిగించేస్తారు. పైన ఒకరిని చంపేస్తారు, ఫస్ట్ కింద ఒకరిని చంపేస్తారు, నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా చంపేసి ఆ డబ్బులు తీసుకొని పారిపోతారు. అంటే ఇందులో వికలాంగుడు ఒక ఆయన కనిపిస్తున్నారు కదా, ఆ వికలాంగుడే మెయిన్ మంత్రగాడు అంటారు అతన్ని. నాకు మంత్రాలు వస్తాయి అని, మంత్రాలు లేవు ఏం లేవు, ఊరికే వీళ్ళని మభ్య పెట్టడం అంతే డబ్బుల కోసం. నాకు 5 లక్షల రూపాయల డబ్బులు, ఎంతండి 5 లక్షల డబ్బులు, 6 తులాలు బంగారు వాళ్ళ దగ్గర ఉండేది తీసుకొని అక్కడి నుంచి పారిపోతే మళ్ళీ అంతా రికవర్ చేయడం అంతా జరిగింది వాళ్ళ నుంచి. ఆ కేసులో వాళ్ళు అదే కాకుండా అంతకుముందు వాళ్ళు కర్ణాటకలో కూడా 3 నేరాలు చేసింటారు, ఇదే తరహా నేరాలు. మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ కేసులు నమోదు చేయడము, వాళ్ళ కేసులలో కూడా విచారణ జరగడం. మన కేసులో ఇద్దరికి ఇక్కడ ఈ కోర్టులో లైఫ్ వచ్చేది. ఎంతమంది క్రిమినల్స్ అండి ఇందులో? 2 క్రిమినల్స్. ఇద్దరిని చంపేస్తారు. ఇద్దరిని చంపేస్తారు. అంటే వీళ్ళని నమ్ముతారు వాళ్ళు బాగా, ఖచ్చితంగా వీళ్ళకి మంత్రాలు వచ్చు, డబ్బులు అవుతుంది అనేది నమ్ముతారు వాళ్ళు. అంటే మీ దీంట్లో దొరికాడు, తర్వాత కర్ణాటక హ్యాండ్ ఓవర్ చేసినాం. వాళ్ళు కూడా వాళ్ళ కేసులు కూడా చేసినారు. మన కేసులో అయితే లైఫ్ వచ్చేసి. ఇందులో ఏమున్నాయి సార్? ఇందులో కేసు బలంగా నిలబడడానికి ఏముంది ఎవిడెన్స్? ఇందులో కేసు బలంగా అని చెప్పినా కదా, మళ్ళీ తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం. అంటే వాళ్ళు సెల్ ఫోన్లు వాడతారు ఇద్దరు కూడా. వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు మనం ఆధారం, వాళ్ళ దాని ద్వారా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆధారం. నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళు రావడం చూసినారు. చుట్టుపక్కల వచ్చిన వాళ్ళను తర్వాత కోర్టులో ఏం చేసినారు, వాళ్ళని గుర్తించినారు. ఎవరు ఇంట్లోకి వచ్చినారు అంటే వాళ్ళే వచ్చినారని చెప్పి గుర్తించారు. మనకు 3-4 వ్యక్తులు వాళ్ళని గుర్తించినారు కోర్టులో. ఐడెంటిఫికేషన్ పీరియడ్ అంటారు. ఈ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో వీళ్ళు 2 వ్యక్తులే రూమ్ లేకపోయినారు అంతవరకు చెప్పినారు. 2 వ్యక్తులు రూమ్ లేకపోయినారు, 2 చనిపోయినారు. ఇంకా నేరం ఎవరు చేసింటారు? వెళ్ళిన వాళ్ళు చేయాలి అంతే. కన్వెన్షన్ వచ్చింది వచ్చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు. ప్రజెంట్ జైల్లో. ఇక్కడ కడప సెంట్రల్ జైల్లో. ఓకే. తర్వాత అంటే ఆత్మకూరు తర్వాత మీకు బాగా గుర్తుండిపోయింది? ఆత్మకూరు తర్వాత నేను మళ్ళీ రైల్వేకి వెళ్ళిపోవడం జరిగింది. రైల్వే నుంచి కర్నూలు ఆత్మకూరు వెరీ లిమిటెడ్ పీరియడ్ చేసినాను. అక్కడ ఒక 3 నెలలే చేసింది. కాకపోతే కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్తో మంచి దొంగతనం, ఒక షాప్ను పౌలు కొట్టేసి మొత్తం దాంట్లోనే బ్యాటరీలు సామాన్లు అన్నీ ఎత్తుకుపోతారు. అక్కడ కూడా ఏమి క్లూ ఉండదు. తర్వాత మనకు తెలుస్తుంది ఎవరు వచ్చింటారు, మెయిన్ రోడ్లో నుంచి వచ్చింటారు. మెయిన్ రోడ్లోనే ఉంది షాప్ అంటే ఖచ్చితంగా మెయిన్ రోడ్లోనే ఉండాలి అని చెప్పేసి మాకు అనుమానం వచ్చింది. కానీ కొంత సీసీ కెమెరాలు అప్పుడు డెవలప్ అయింది. సీసీ కెమెరాలలో కూడా మనకేం క్లూ రాలే. సరే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడన్నా పోయించుకుంటే ఆ టైమింగ్ తెలిసిపోయింది మనకు సీసీ కెమెరాలో ఏ టైంలో జరిగింది అనేది. ఆ టైంకి ఏమైనా పెట్రోల్ బంకుల దగ్గర కొంచెం సెర్చ్ చేస్తే ఒక అనుమానాస్పదంగా ఒక స్కార్పియో కనపడుతుంది. దాని నెంబర్ తీసుకొని ఆ స్కార్పియో వచ్చిన తర్వాత ఎక్కడ పోయింది అనేది మాకు ఐడియా రాలే. ఆడ పెట్రోల్ బంక్లో ఎంత పెట్రోల్ పట్టించుకున్నాడు, డీజిల్ పట్టించుకున్నాడు అనేది ఒక క్లూ. అంటే 1500 పట్టించుకున్నారు అనేది. 1500 పట్టించుకుంటే జనరల్గా ఇక్కడ నుంచి ఎక్కడ పోతారు, ఆత్మకూరు నుంచి దూరణాలకైనా వెళ్ళిపోవాలి, నంద్యాలకైనా కర్నూలు కౌంట్ చేశారు. చేసినాం. సరే ఫస్ట్ దూరణాలు పోదామని చెప్పేసి ఒక ఎస్ఐ గారిని డిప్యూట్ చేసి పంపించాం. కొంచెం అక్కడ ఇంటెలిజెంట్గా వాళ్ళు బిహేవ్ చేసినారు. కొంచెం రెంట్ కావాలా, స్కార్పియోలు ఎవరైనా ఉన్నాయా ఏమైనా అట్లా మార్కెట్లో కొంచెం విచారించేసి ఈ స్కార్పియో స్టాండ్కి పోయిన తర్వాత ఇది ఎవరిది స్కార్పియో అని అడిగినాను. బై లక్ అది ఆ మార్కెట్లో ఉండే స్కార్పియోనే, పలానా వాళ్ళ స్కార్పియో ఉన్నారు. ఇమ్మీడియట్గా స్కార్పియో రికవర్ చేయడం, ప్రాపర్టీ కూడా ఇంకా వెంటనే జరిగింది కాబట్టి ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం. ఒక్కొక్కసారి మనం అంటే తొందరగా పని చేస్తే ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ దొరికేదానికి అవకాశం. వాడు ఎందుకు వచ్చాడు ఎంత దూరం? దొంగతనానికే చేయాలని. సార్ మీ సర్వీస్లో చైన్ స్నాచర్లు కూడా పట్టుకున్నారు కదా? చైన్ స్నాచర్ది కూడా ఎక్కడది? అది అనంతపూర్లోనే. అశోక్ కుమార్ సార్ ఎస్పీ, మల్లికార్జున సార్ డిఎస్పీ గారు, నేను ఆత్మకూర్చి వరుసగా 6-7 స్నాచింగ్లు 2-3 డేస్లోనే జరిగిపోయినాయి వరుసగా. కొంచెం ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైపోయినారు. అంటే ఎక్కడ పోతే స్నాచింగ్ జరుగుతుంటే అప్పుడు అక్కడక్కడ చెక్ పోస్ట్ వేయడము, టీములు పెట్టడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది చేంజ్ చేయాలి మనం ఈ కేసును, లేకపోతే చాలా ఇబ్బంది వస్తుందని వేస్తే నేను కూడా టీంలో ఉన్నాను. ఎక్కడ అప్పుడు సీసీ కెమెరాలన్నీ చూసినాం, ఫలానా దగ్గర స్నాచింగ్ జరిగింది, ఈ బండ్లో వాళ్ళే, కానీ వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు. కానీ బండ్లు చూసినాం. బండ్లు చూసిన తర్వాత బండ్లలో ఒక ఆంజనేయ స్వామి బొమ్మ అనేది ఉంది. అది ఒకటి క్లూ. ఆ వ్యక్తులు ఎవరైంది ఎవరికి తెలియదు. సరే ఇంకా ఏదైనా సరే మనకు క్లూ బయటికి రావాలని చెప్పేసి
ఉండే క్లూ మీద సార్ మల్లికార్జున సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది ఎవరండి ఎవరు? మల్లికార్జున సార్ డిఎస్పీ సార్. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా క్లూ వచ్చింది, ఇక్కడ ఎవరికైనా తెలిస్తే ఈ బండి ఉండేవాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పారు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక అనానమస్ కాల్ వచ్చేసింది మాకు. సార్ ఈ బండి రుద్రంపేటలో ఫలానా ఇంటికాడ ఉంది సార్ అని కాల్ వచ్చేసింది. సరే వెంటనే ఆ ఇంటి దగ్గరికి మేము పోతే అప్పటికే ఆ ఇంటి ఖాళీ చేయడం జరిగిపోయింది. అబ్బా అంతా వెళ్ళిపోయినారే అనుకుని కొంచెం డౌట్ వచ్చింది, వీళ్ళు అఫెండర్స్ అయి ఉండొచ్చు అని. అంత ఇల్లు సరే ఇంకా పోయినారు కదా అని ఇల్లు తర్వాత సెర్చ్ చేసినాం. తర్వాత సెర్చ్ చేస్తే ఒక పార్సల్ దొరికింది. పార్సల్ మీద సెల్ నెంబరు ఒకటి ఉంది. సరే ట్రై చేద్దాం ఒక ట్రై అని చెప్పేసి ఆ సెల్ నెంబర్ను అనాలిసిస్ చేసుకుంటే ఎక్కడైతే నేరాలు జరిగినాయో అన్ని చోట్ల ఆ సెల్ నెంబర్ ఉంది. అప్పుడు మాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది వీడేవాడు అని. ఇంకా వాడిని పట్టుకోవాలా ఎట్లా పట్టుకోవాలా అని చెప్పేసి ఇంకా రకరకాల మా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ చేసి మొత్తం 13 మంది గ్యాంగ్, 35 కేసులు. 18 మంది 13 మంది 13 మంది 35 కేసులు. అంతా కృష్ణగిరి, తమిళనాడు కృష్ణగిరి జిల్లా వాళ్ళు. 13 మంది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 35 కేసులు కూడా. ఇక్కడ నుంచి 260 కిలోమీటర్ కృష్ణగిరి, వాళ్ళకి అక్కడ నుంచి ఉడుకొచ్చి నేరాలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, వాళ్ళు విజయవాడ, హైదరాబాదు, గుంటూరు, విశాఖపట్నం మొత్తం వాళ్ళ పనే ఇది నేరాలు. అంటే ఎలా బైక్ మీద వస్తారా? వెహికల్ ఉంది, వాళ్ళు ఒక వెహికల్ థెఫ్ట్ చేసుకుంటారు, ఆ వెహికల్ తిరుగుతుంటారు, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అంటే వెహికల్లో వస్తారు. మరి 2 వీలర్ ఎక్కడ వీళ్ళకి? 2 వీలర్ లోకల్గా ఇప్పుడు మన వాడిని ఒకరిని సెక్యూర్ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఒకరిని ఇద్దరిని చేసుకొని ఆ పనులు చేసి వాళ్ళని ఇక్కడ వదిలేస్తారు, వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు. 4 వీలర్. 13 మంది 13 మంది 13 మంది దొరికారా? 13 మంది దొరికినారు. 35 కేసుల్లో కూడా 35 కేసులు కూడా చెప్పినారు మాకు, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు చేసినా మళ్ళీ ఇంటరాగేట్ చేస్తాం కదా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి